ఫాస్టింగ్ మెయిన్ అందుకే నేను చెప్తుంటాను. ఆడవాళ్ళు గానీ, మగవాళ్ళు గానీ ఎక్కువ ఫాస్టింగ్ చేస్తుంటారు. ఫాస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఫుడ్ ఉంటేనే ఈ గాల్ బ్లాడర్‌లో ఉన్న జ్యూసెస్ అనేవి రిలీజ్ అయితాయి. అలా మనం తినకపోతే టైంకి తినకపోతే ఏమవుతుందంటే ఆ జ్యూసెస్ అక్కడే ఉండి స్టాగ్నెంట్ అయిపోయి అందులో మెల్లగా స్టోన్స్ ఫార్మేషన్, డెబ్రిస్ ఫార్మ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో డెబ్రిస్ నుంచి మెల్లగా స్టోన్స్‌గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ స్టోన్స్ కన్వర్ట్ అయ్యే వరకు ఈ స్టోన్స్ అనేవి ఇందులో ఫార్మ్ అవుతూ ఉంటాయి. చిన్న చిన్న స్టోన్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఈ చిన్న చిన్న స్టోన్స్ ఏవైతే ఫార్మ్ అయినాయో మనకు తెలియకుండానే ఒక 2-3 ఎంఎం ఉంటే గనక అవి తెలియకుండానే ఈ సందులో ఈ గొట్టం నుంచి వచ్చి ఈ చిన్న పేగుల నుంచి మనకు మోషన్‌లో పడిపోతూ ఉంటాయి. బట్ చాలా సార్లు ఏమైతుందంటే ఆ స్టోన్స్ ఒకదాని తర్వాత ఒకటి పెరుగుకుంటూ పెద్దగా అయిపోయి ఇందులో స్ట్రక్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు ఒక్కోసారి. సో స్ట్రక్ అయిపోయి ఇందులోనే ఉండిపోతుంటాయి అన్నట్టు. ఉండిపోవడం వల్ల ఆ స్టోన్ కదిలినప్పుడల్లా కావచ్చు, స్టోన్ ఉండడం వల్ల మెల్లగా మనకు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. కొన్నిసార్లు ఏమైతాయంటే ఈ స్టోన్స్ ఇక్కడ నుంచి రిలీజ్ అయితాయి. బట్ ఈ గొట్టంలో స్ట్రక్ అవుతూ ఉంటాయి అన్నట్టు ఒక్కోసారి. ఈ గొట్టంలో స్ట్రక్ అయితే గనక ఓసారి ఇప్పుడు ఏమవుతుందంటే గొట్టంలో స్ట్రక్ అయ్యే వరకు లివర్ నుంచి రావాల్సిన ఈ 1.5 లీటర్ జ్యూస్ ఏదైతే ఉందో ఆ జ్యూస్ ఇందులో రాకుండా లివర్‌లోనే ఆగిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఆగిపోవడం వల్ల లివర్ ఫెయిల్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది. లివర్ జాండీస్ వచ్చే అవకాశాలు ఉంటుంది. కళ్ళు పచ్చ కామెర్లు అంటారు కదా, అట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఇందులో ఉన్న స్టోన్‌ని ఫస్ట్ తీసేసి ఆ తర్వాత గాల్ బ్లాడర్‌ని పిత్తాశయాన్ని తీసేయాల్సి వస్తుంది.